ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న చిరుగా తెలుసుకుందాం. నాగవల్లి ప్లాన్ తిప్పికొట్టిన మన మధు అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. స్వీట్లు పంచుతారనమాట. స్వీట్లు పంచగానే పెళ్లి కొడుకు అంటాడు, వాహా ఎంత బాగుందని. అంటే స్వీట్ బాగుందా పెళ్లి కూతురు బాగుందా అంటే రెండు బాగున్నాయని అంటారు అనమాట. అయితే అమ్మాయికి నచ్చిందో లేదో కొంచెం కనుక్కోండి అని అంటే లేదు నేనేం చెప్తే అదే తను పాటిస్తుంది, మేము చేసుకోమంటే చేసుకుంటాం అంటే అబ్బా ఎంత మంచి పెంచారు తనని అని విషయాలు మాట్లాడుకుందాం అంటే లేదు పార్టీ మీటింగ్ ఉందని బయటికి వెళ్ళాలి మా బాబు అని అంటాడు అనమాట. అంటే మ్యాడీ వస్తుంటే కింద పడిపోతాడు అనమాట. అప్పుడే శ్రేయ వెళ్ళి మ్యాడీని పట్టుకుంటుంది అనమాట. పట్టుకోగానే వాళ్ళు ఇలా చూస్తాడు, జాగ్రత్త బావా అని అంటది అనమాట. సరే నేను ఆల్ రైట్ కొన్నా పద వెళ్దామని నమస్కారం ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళు మాట్లాడతారు అనమాట. అవునా అవునా అని అంటారు అనమాట. పెళ్లి కొడుకుని జరిపి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం చెప్తారు. తర్వాత వాళ్ళు ఇద్దరు లేచారనమాట. ఏంటి లేచారు అని అంటే జ్ఞానోదయం ప్రేమించుకున్నారని, అలాగే ఎంగేజ్మెంట్ అయిందని, ఏదో తేడా రాగానే మాకు కన్న పెడుతున్నారని అర్థమని ఫోన్ చేసి మరి చెప్పాను. మా శ్రేయోభిలాషులు బావతో ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళని మేము పెళ్లి చేసుకోలేమని లేకుండా ఈ అమ్మాయిని ఎవ్వరు పెళ్లి చేసుకోండు, ఇంట్లోనే ఇలానే పడిపోవాలి అంటే ఏడుస్తే ఏడవకు, ఈ సంబంధం కాకుంటే వేరే సంబంధం తీసుకొస్తాను అని అంటది అనమాట. అనగానే వాళ్ళ అమ్మ అంటది, మ్యాడీని ప్రేమించినందుకు మేము జీవితాంతం ఏడుస్తూనే ఉండాలా అని అంటది అనమాట. అంటే చెప్పు మ్యాడీ, నాగవల్లి అంటది అనమాట. చెప్పు మ్యాడీ, నువ్వు మీ అత్తయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు, ఏమంటావు? మాటలన్నీ పడ్డది నీ మరదలు, సమాధానం చెప్పవా లేకపోతే ఏదన్నా తన మెడల ఏదైనా పసుపు తాడు పడే మార్గం ఏమైనా ఉందా చెప్పు వస్తుందన్నమాట. ఈ చిన్ని రాగానే క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. సూపర్, ఫెంటాస్టిక్, మార్బులెస్ అని అంటది. నీ ప్లాన్ సూపర్ ఉందా చేశాను అని అంటే నువ్వేం ప్లాన్ చేసావా? పెళ్లి చూపులని అరేంజ్ చేసి పెళ్లి వాళ్ళతోటే తినకు, అసలు పెళ్ళే కాదు అని చెప్పించి తర్వాత మ్యాడీకి తినకు పెళ్లి చేయాలని చూసావు కదా, అదే కదా నీ ప్లాన్. ఆ దిక్కుమాలిన నాటకాలు ఆడేటవన్నీ ఇంటి కోడలు అయ్యేలా చేసుకున్నావు. తర్వాత స్నేహితుడిలాగా పరిచయం అయ్యి తర్వాత మ్యాడీని ప్రాణం అనేటట్టు నువ్వే చేసి తర్వాత నన్ను అంటున్నావు ఏంటనంటే ఎవరు చేశారో తర్వాత మాట్లాడుకుందాం. మాత్రము మీరు సెంటిమెంట్ పెళ్లి చూపులు నా డాడీ మనసు మార్చడం కోసమే ఈ నాటకం ఆడారు అంటే ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీకి ఈ నాటకాలు ఆడే పరిస్థితి లేదు, పెళ్లి చేసుకున్నాని మా మమ్మీకి తెలుసు. ఆ దేవుడు వచ్చి దిగొచ్చిన ఈట చెప్పినా కానీ శ్రేయని పెళ్లి చేసుకోను, శ్రేయకు మంచి చేయాలని మా మమ్మీ ఆ పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొచ్చి నేను దగ్గర ఉండి శ్రేయకు పెళ్లి చేస్తాను తప్ప నేను మాత్రం పెళ్లి చేసుకోను అని మ్యాడీ నేను ఇలా మాట్లాడాను బాబు అని మన చిన్ని అంటదన్నమాట. తర్వాత మన నాగవల్లి అనుకుంటుంది, మ్యాడీ మనసు మారాలని ఇలా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాను, మ్యాడీ మనసు మారేసరికి ఈ చిన్ని ఎలా వచ్చింది, దీనికెల్లా తెలిసింది పెళ్లి చూపులని అని అనుకుంటుంది. వచ్చా మా ఇంటికి అని మ్యాడీ అంటాడనమాట. అంటే నేను ఇంటి కోడల్ని, నేను వస్తాను అని అంటది. తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టినాక నువ్వు ఎట్లా ఇంటి కోడలు అవుతావు అంటే మీ అబ్బాయి కట్టిన తాళి ఇంకా నా దగ్గరనే ఉంది అని తాళి చూపిస్తాడు. నేను తనకు భార్యనే అవుతాను అని అంటమాట. అని నా అత్తగారి ఇంట్లో ఏదో నా భర్తకి వేరే పెళ్లి చేయాలని కుట్ర చేస్తున్నారని నేను వచ్చాక మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నువ్వు మళ్ళీ మాటికి నువ్వు మా ఇంటికి రాకు అని శ్రేయకు మ్యాడీకి పెళ్లి చేసే ఉద్దేశమే లేదు నా దృష్టిలో. నేను చూడు నెల లోపల మన శ్రేయకి పెళ్లి చేసి చూపిస్తాను. శ్రేయకి ఇచ్చి వేరే వాళ్ళకి పెళ్లి చేశారనుకో నేను మిమ్మల్ని నమ్ముతాను మీరు నాటకాలు ఆడలేరని. అప్పుడు అందరి ముందు మీకు సారీ చెప్తాను. లేకపోతే మీరు మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేసి నా భర్త మనసు మార్చారనుకో నేను ఇలానే వస్తాను, ఇలానే ఆపుతాను. వెళ్ళిపోతుంటే వెళ్ళి మళ్ళీ మ్యాడీ దగ్గరికి వెళ్ళి బాయ్ శ్రీవాళ్ళు బాయ్ అని అంటే మ్యాడీకి ఇట్లా అసహ్యంగా వచ్చావు కోడలతో మాట్లాడడానిక, అప్పుడప్పుడు నేను నా భర్తను కాపాడుకోవడానికి ఇలా వస్తూ ఉంటాను అని అంటదన్నమాట. నచ్చావు నువ్వు, నాకు చాలా నచ్చావు నువ్వు అని అంటదన్నమాట. ఒక కోడలుగా కాదు ఒక శత్రువులా నాకు చాలా నచ్చావు. ఎలా అంటే నేను పెళ్లి చూపులు మ్యాడీ మనసు మార్చడానికి కోసమే పెట్టానని నీకు మాత్రమే తెలిసింది, ఇంట్లో వాళ్ళు ఎవ్వరు గెస్ట్ చేయలేరు, కానీ బయట ఉన్న నువ్వు గెస్ట్ చేసావు అని అంటారు. ఆపేసి మ్యాడీ మనసు మార్చి అప్పుడు శ్రేయకు మ్యాడీకి పెళ్లి చేద్దామని ప్లాన్ వేశాను, కానీ మ్యాడీ మనసు మార్చేటప్పటికే నువ్వు వాడిని రెచ్చగొట్టావు, వాడి మనసు మార్చావు. శ్రేయ మీద సింపతి కోసం వాడు శ్రేయాని పెళ్లి చేసుకునే వాడిని నువ్వు వన్ మైండ్ సెట్ మొత్తం మైండ్ సెట్ మార్చకపోతే ఎలా మార్చకపోతే ఎలా ఉంటుంది అంటే ఇల్లు అడగానే పెళ్ళి అవ్వదు కోడలి పిల్ల, ముందుంది ముసలవ్వకపోయినా వాడిని మనసు మార్చడానికి శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాను. మనసు మారుతుంది, శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంటికి తీసుకొచ్చి నాకు శ్రేయకు పెళ్లికి జరగబోతుందని చెప్పి నువ్వు పెళ్లికి రావద్దు అని చెప్పేలా చేస్తాను అని అంటది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని మంచిని అంటది. ఇప్పటికీ జరగదు అత్తయ్య, ఇప్పుడు మ్యాడీకి నా మీద కోపం ఉంది, అలాగే ప్రేమ కూడా ఉంది. చిన్ని మీద ప్రేమ ఉంది, అలాగే మధు మీద చిన్ని మీద ఉంది. ప్రేమ మధు మీద ఉంది అంటే కోపం కన్నా మధు చిన్ని మీద ప్రేమని తక్కువ ఉన్న కోపాన్ని ఏదో ఒక రోజు అదే తగ్గిస్తుంది. ఇప్పుడు మ్యాడీ నా దగ్గరకు వచ్చి నీ గురించి నేను తప్పుగా ఆలోచించాను, తప్పుగా అర్థం చేసుకున్నాను అని జన్మలకు నువ్వే నా భార్య అని చెప్పి నా చేతి పట్టుకొని మీ ఇంటికి అంటారు చిన్ని. తర్వాత ఏంటో ఛాలెంజ్ చేస్తున్నావా అంటే
కోడల మధ్యలో ఛాలెంజ్ ఉంటేనే కదా అత్తయ్య తిరుగుతుంది అనమాట. అప్పుడే నాగవల్లి వస్తుంది. ఏంటి అలా తిరుగుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, శ్రేయ పెళ్లి చూపులు ఆగిపోయిందని ఆలోచిస్తున్నావా అంటే, లేదంటే అని అంటే బాధపడుతున్నావా అంటే, లేదంటే అని అంటే, సంబంధము చెడిపోయిందని ఆనందపడుతున్నావా అని అంటే, లేదంటే అంటే ఒక పక్క చెడిపోతే ఆనందపడాలి, లేకపోతే బాధపడాలి. ఆ రెండు కాకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, ఏం లేదంటే పెళ్లి చూపులు ఏమన్నా పేపర్లో వేసారా అంటే, లేదు అంటే, మళ్ళీ చిన్నికి ఎలా తెలుసులని మన టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ వచ్చిందా అంటే, ఎందుకు అలా వస్తుంది అని అంటది. అలా ఎలా వచ్చింది, అలా ఎలా వెళ్ళిపోయింది అని అంటది అనమాట. ఇలా అర్థం కాకుండా మాట్లాడితే పీక పిసికిన నాగవల్లి అని రేపు హెడ్లైన్లో పేపర్లో వస్తుంది, అలాగే టీవీలో గిట్ట వస్తుంది చూడండి అంటే, సారీ చెప్తాను వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు కదా, బయటి వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు అది ఎలా వచ్చింది, అసలు దానికి ఎలా తెలిసింది అని ఆలోచన. అంటే మన పెద్దమ్మ చెప్తాది అనమాట. తను కాల్ చేసి వచ్చింది, కాల్ చేసి థ్యాంక్స్ ఆంటీ, మీరు శ్రేయకు పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, లేకపోతే మా డాడీ మనసు మార్చి శ్రేయకు ఇంకా వాళ్ళకి పెళ్లి చేసేది నాగవల్లి ఆంటీ, థ్యాంక్ యూ అని అంటే, నీ మీద నాకు ముందు నుంచి అభిమానం ఉందమ్మా, నువ్వేం తప్పు చేయవు, తప్పు చేసావంటే ఏదో రీజనే ఉంటుందని నాకు తెలుసు, తప్పు చేసిన వాళ్ళని వదలవని నాకు తెలుసమ్మా, అలాగే నువ్వు చిన్ని అని దాపెట్టావంటే ఏదో రీజనే ఉండొచ్చు కదమ్మా, పెళ్లి చూపుల మ్యాటర్ నీకు ఫోన్ చేసి చెప్పానంటే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్తే, సరే అమ్మా అని మన మధుతో మాట్లాడుతున్న విషయం మన నాగవల్లికి తెలుస్తుంది. ఆమె వచ్చి చెప్తాదన్నమాట, ఇలా ఎంతో విషయాలు బయట వాళ్ళకి చెప్పొద్దు, మన జీవితాలే ఖరాబ్ అవుతాయని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. నీ మంచితనం నువ్వు వాడుకుంటుంది అనమాట. ఇలా నాగవల్లి ఆంటీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మ్యాడీ మనసు మార్చి మ్యాడీకి శ్రేయకు పెళ్లి చేయాలని ప్లాన్ వేసిందంటే, అవునా ఇప్పుడు నీకు ఆ పెద్దమ్మ నీకు ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎన్ని రోజులని రాకుండా నా మ్యాడీని నేను కాపాడుకోవాలి అని అంటారు. తర్వాత ఎన్ని రోజులని ప్రయత్నం చేస్తావు, మ్యాడీ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నీ టాప్లోకి వస్తాడా అని అంటే, వస్తాడు ఖచ్చితంగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.